హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు రెసిపీ వచ్చేసి బెల్లపన్నం ఆర్ పరమన్నం అని కూడా అంటారు. ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరులాగా పిలుస్తూ ఉంటారు. ఇది అమ్మవారికి నైవేద్యంగా కానీ లేదు అంటే మాకైతే బోనాలు కూడా ఉంటాయి. సో బోనాల పండుగకి కూడా మేమైతే నైవేద్యంగా పెడుతూ ఉంటాము. సో ఎంతో టేస్టీ అయినా ఈ పరమన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకైతే. ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ అయితే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకొని ఇలా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా ఉంటుంది కదా, 2 టేబుల్ స్పూన్ తీసుకొని పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఒక 10 to 15 మినిట్స్ నానితే సరిపోతుంది పెసరపప్పు. ఇంకా త్వరగా అయితే నానిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా వేయించుకుంటున్నాను. మీ దగ్గర అయితే ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో అవన్నీ కూడా వేయించుకోండి. నేనైతే ఇక్కడ బాదం, జీడిపప్పు, కిస్మిస్, అలాగే సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక కప్లోకి అయితే తీసుకుంటున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించగానే మంచి సువాసన వస్తుంది. ఎందుకు అంటే నెయ్యి వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెసరపప్పు, బియ్యం ఒక 5 మినిట్స్ మాత్రం నెయ్యిలోనే బాగా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుంది మనం బియ్యమును పెసరపప్పు వేయించుకుంటూ ఉంటే. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా, 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా ఉడికిపోతుంది అన్నం. అంతలోపు అయితే మరొక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే అన్నం కూడా బాగా మెత్తగా అవుతుంది. అంతలోపు అయితే బెల్లం కూడా కట్ చేసుకున్నానండి, కరిగించుకోవాలి. బెల్లం అయితే 2 గ్లాసెస్ రైస్ కి 1 గ్లాస్ బెల్లం వేసుకున్నాను. మీకు ఒకవేళ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 గ్లాస్ అయితే వేసుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి. బెల్లం కూడా కరిగిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అంతలోపు అయితే రైస్ కూడా బాగా ఉడికిపోయింది. అన్నం అయితే బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాతనే బెల్లం సిరప్ అయితే వేయాలండి. అంతవరకు అయితే వేయకూడదు, ఎందుకంటే బెల్లం సిరప్ వేసేసామంటే రైస్ అయితే ఉడకదు. సో మెత్తగా అయిపోయిన తర్వాతనే ఇంకా నేనైతే కరిగించుకున్న బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే డస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బెల్లంలో వడగట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ బెల్లం వేసుకున్నాను, అదైతే స్వీట్ సరిపోదు. సో అందుకని కొంచెం షుగర్ యాడ్ చేశాను. బెల్లంతో పాటు షుగర్ యాడ్ చేయడం వల్ల పరమన్నం అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. నేను నువ్వులు మిక్సీ పట్టుకునేటప్పుడు 2 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నువ్వుల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. స్వీట్ అయితే సరిపోతుంది. మనం 1 కప్పు బెల్లం అలాగే కొంచెం షుగర్ వేసాం కాబట్టి ఇందులో కొన్ని పాలు అయితే మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఈ పరమన్నం ఉడికించుకోవాలి, లేదు అంటే మాడిపోతుంది కింద అడుగున. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా బెల్లపన్నం పరమన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా సైడ్ అయితే ఇప్పుడు సట్టి బోనాలు కూడా ఉంటాయి కాబట్టి చేస్తూ ఉంటారు. సంక్రాంతి ఫెస్టివల్ కూడా ఉంది, ఇంకప్పుడు కూడా చేస్తూ ఉంటారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.